అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరావతి ధర్మ. షిరిడి సాయిబాబా వారు ప్రేమను పెంచే పరమ పవిత్ర ఫకీరు. ఆయన లీలలు అనంతమైనవి. ఎంతోమంది భక్తులు ఆయన దివ్యత్వాన్ని అనుభవించారు. షిరిడి సాయిబాబా సచ్చరిత్రలో బాపు సాహెబ్ బూటీ సాయిబాబాకు ఎంతో భక్తితో సేవ చేసినట్లు పేర్కొనబడింది. ఆయన భక్తికి ప్రేమకి సాయిబాబా వారు చేసిన ఒక అద్భుత లీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి అనుకోకుండా బాపు సాహెబ్ బూటీకి తీవ్ర అస్వస్థత ఏర్పడింది. అలా ఆయన రోజు అస్వస్థతతో బాధపడుతూ క్షీణించసాగారు. అప్పుడు బూటీ గారు భయంతో సాయిబాబాను ధ్యానించడం మొదలుపెట్టారు. ఆయన చుట్టుపక్కల ఉన్న భక్తులు షిరిడి సాయిబాబా వారికి ఈ విషయాన్ని విన్నపించారు. అప్పుడు బాబావారు శాంతంగా భరోసా ఇచ్చారు. చిన్న చిరునవ్వుతో, అతనికి ఇంకా సమయం రాలేదు, అతడు బాగవుతాడు అన్నారు. అక్కడ ఉన్న భక్తులు బాబా మాటలు అబద్ధం కాదు, అవి దేవుని ఆజ్ఞ అని నమ్మారు. అప్పుడు బాబా తన పవిత్ర దుని నుంచి ఊది తీసుకొని ఇది బాపు సాహెబ్ బూటీకి ఇచ్చి విశ్రాంతి తీసుకోమని చెప్పాను. అలా అక్కడున్న భక్తులు బూటీ గారికి ఊదీ ప్రసాదాన్ని ప్రసాదించాను. ఆ ఊదీని నుదుటిన రాసి కొంత నీటిలో కలిపి తాగించారు. కొద్ది నిమిషాల్లోనే ఆశ్చర్యముగా బాపు సాహెబ్ బూటీ గారి అస్వస్థత తగ్గుముఖం పట్టినది. కొన్ని రోజులకు పూర్తిగా ఆయన ఆరోగ్యం బాగయింది. సాయిబాబా వారు తన భక్తులకు ఇలా చెప్పేవారు: నాకు అన్నీ తెలుసును. నా భక్తులు ఎక్కడ ఎలా ఉన్నా సమయానికి వారిని రక్షించగలను అని అనేవారు. ఈ దివ్యవాక్కులు బూటీ గారి విషయంలో నిజమైనవి. ఆ రోజు తర్వాత బూటీ గారి భక్తి మరింత పెరిగింది. ఆ సమయాన సాయిబాబా వారు బాపు సాహెబ్ బూటీ గారికి స్వప్నంలో కనిపించి, నాకు ఒక వాడా కట్టించు, నేను అక్కడే ఉంటాను అని చెప్పారు. బూటీ గారి స్వప్న దర్శనం అనంతరం ఆయనచే నిర్మించబడిన సమాధి మందిరాన్ని మనం నేటికీ దర్శిస్తున్నాము. సాయిబాబా వారి కథలు కథలే కాదు, అవి భక్తికి భరోసాకు జీవన ప్రమాణాలు. శ్రద్ధ అనగా విశ్వాసం, సబూరి అనగా సహనం, ఇవి ఉంటే చాలు, శ్రీ సాయిబాబా వారు మనల్ని తప్పక రక్షించెదరు. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకు జై. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ సహకారం తప్పనిసరి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ షేర్ చేయగలరు. ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.